వీక్షకులకు స్వాగతం, నమస్కారం. వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో కీలక సాక్షి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆనాడు ఉన్న సిఐ శంకర్ రెడ్డి గోరంట్ల మాధవ్ని ఆదర్శంగా తీసుకుని ఎత్తిపోయే పార్టీ వాళ్ళు చెప్పే మాటలు విని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు పంపించిన పరిస్థితిని చూస్తున్నాం. సిఐ శంకర్ రెడ్డికి ఏమి హామీ వచ్చింది, ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు పంపించాడు? వాస్తవంగా చూస్తే వైఎస్ వివేక కేసులో ప్రధాన ముద్దాయి సిఐ శంకర్ రెడ్డి సాక్ష్యాలు చెరిపేసేదాకా గమ్మునుండి రక్తపు మరకలు తుడిపించిన పరిస్థితి అయింది. ఆయన్ని సిబిఐ అరెస్ట్ చేసి విచారణ చేయాలి. అలా చేయకుండా సిఐని వదిలేయటానికి గల కారణాలు ఏంటి? ఇవాళ సిఐ శంకర్ రెడ్డి ఎవరి మాటలు విని ఏ పదవుల కోసం చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు పంపించాడు అడిగి చేసిన ప్రయత్నం చేద్దాం. వివరించడానికి మొదలు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. వారిని అడిగి లోతైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. అందరూ సిఐ శంకరయ్య అంటున్నారు. శంకరయ్య కాదు, శంకర్ రెడ్డి అని చెప్పి చాలామందికి తెలిసినట్టు లేదు. ఆ శంకర్ రెడ్డి గోరంట్ల మాధవ్ని ఆదర్శంగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి ఎత్తిపోయే పార్టీలో పదవిస్తారని జగన్ రెడ్డి చెప్పడం, దాన్ని నమ్ముకుని ఈయన చంద్రబాబు నాయుడు గారు నోటీసులు పంపించడం, ఇప్పుడు ఉన్న ఉద్యోగాన్ని కోల్పోయే పరిస్థితి రావటం, ఎలా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఆంధ్రప్రదేశ్లో గతంలో వైఎస్ వివేకానంద హత్య అనేది ఒక సంచలనమైన సంఘటన. ఎందుకంటే ఆయన ఒక సామాన్య వ్యక్తి కాదు, స్వయాన వైఎస్ రాజశేఖర్ రెడ్డి బ్రదర్, మన జగన్ రెడ్డి గారి బాబాయ్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సగభాగం ఆయన కదా. మరి జగన్ రెడ్డి గారి సొంత బాబాయ్. హూ కిల్డ్ బాబాయ్? అది ఇంకా తేలటం లేదేంది? ఎప్పుడు నిర్ధారణ చేస్తారు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆతృతగా ఇన్ని సంవత్సరాలు ఎదురు చూడటం ఒక పార్ట్ అయితే, వాళ్ళ బిడ్డ సునీత ఒంటరి పోరాటం, వీరోచితమైన పోరాటం, ఇన్ని సంవత్సరాల నుంచి ఒంటరిగా పోరాడుతూనే ఉంది. మా తండ్రిని చంపిన వాళ్ళని తేల్చండి బాబో అని కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంది. ఈ బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో ఇప్పుడు సడన్గా స్క్రీన్ మీదకి మీరు చెప్పినట్టుగా సిఐ శంకరయ్య లేదా శంకర్ రెడ్డి స్వయాన ముఖ్యమంత్రి గారికి లీగల్ నోటీస్ పంపించటానికి గల కారణం ఏంటి? అసలు ఎవరు ఈ సిఐ శంకరయ్య లేదా శంకర్ రెడ్డి అనేది మనం ఒక్కసారి ఆలోచిస్తే, వివేక హత్య జరిగిన వెంటనే ఇమ్మీడియట్గా ఫస్ట్ ఆ ప్రాంతంలో ఆ ఇంట్లో వైఎస్ అవినాష్ రెడ్డి ఆ స్థలం నుంచి జగన్ రెడ్డి గారి కుటుంబానికి మొదటిగా సమాచారం ఇచ్చాడు అని చెప్పింది నేను కాదు, సాయిరెడ్డి, విజయసాయిరెడ్డి, నేను కాదు, ఆయనే చెప్పాడు. ఫస్ట్ గుండెపోటు అన్నారు, తర్వాత హత్య అన్నారు, ఆ తర్వాత హత్య చేపించింది నారా చంద్రబాబు నాయుడు అన్నారు, నారా అసలు రక్త చరిత్ర అన్నారు. అప్పట్లో ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, కానీ ఆయన కానీ ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ పసికట్టలేకపోయారు ఈ వ్యూహాన్ని. కానీ ఇలా ప్రొజెక్ట్ చేస్తూ ప్రజల్ని మభ్యపెట్టి సాక్ష్యాధారాలను తారుమారు చేసి ఈ రకమైన అభియోగాల ద్వారా అప్పట్లో ఎలక్షన్స్లో లబ్ధి పొందటానికి ఇదొక కారణంగా చేసుకున్నారు. అందులో సక్సెస్ అయ్యారు. అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ అప్పటి ఇంటెలిజెన్స్ కానీ ఊహించిన విధంగా వీళ్ళు దీన్ని రక్తి కట్టించే విధంగా జనంలోకి తీసుకెళ్ళగలిగారు. అయితే ఈ హత్య జరిగిన సంఘటనలో అప్పట్లో మనకి సిబిఐ ఎంక్వైరీ జరిగింది. సరే, సిబిఐలో అప్పటి పులివెందుల సిఐగా ఉన్నటువంటి మీరు చెప్పిన శంకర్ రెడ్డి లేదా శంకరయ్య ఒక స్టేట్మెంట్ వాన్మూలం ఏమిచ్చాడంటే, అప్పట్లో హత్య జరిగిన ఘటనా స్థలంలో బ్లడ్ అదంతా కూడా నేనే దగ్గరుండి క్లీన్ చేయించడానికి సహకరించాను. సరే, హత్య జరిగినప్పుడు పోలీసు బాధ్యత ఏంది? సీన్ ఆఫ్ అఫెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనుషులు ఎవరు ఎంటర్ కాకుండా, ట్యాంపరింగ్ చేయకుండా చుట్టూ బారికేడ్స్ చేసేయాలి. దాన్ని టచ్ చేయకూడదు ఎవరు, ఎందుకంటే సాక్ష్యాలు మారతాయి కాబట్టి. రెండోది, హత్య జరిగినప్పుడు ఆ తలకి గాయమై చనిపోతే వివేకానంద దానికి కుట్లేపించారు చనిపోయిన బాడీకి. మూడోది, ఇవన్నీ చేసి సాక్ష్యాలన్నీ తారుమారు చేసి పోస్ట్ మార్టం చేయాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళకు ఉందో చేపించాలి కదా, చేపించాలి. అది మిస్ చేసి అంత్యక్రియలు స్టార్ట్ చేశారు. అసలు ఇన్ని జరిగినప్పుడు సిఐ శంకరయ్య అక్కడే ఉండి అన్నీ చేయించినప్పుడు సిఐ శంకరని ముద్దాయిగా చేసి సిబిఐ ఎందుకు ఎంక్వైరీ చేయలేకపోయిందంటారు? ఎంక్వైరీ చేశారు. పోలీసు బాధ్యత నిర్వహించవలసిన సిఐ స్థానంలో ఉన్న ఈయన హత్య చేసిన హంతకులకి సహకరించాడు, అందుకే విచారణ చేశారు. ఆయన అందులో ఒప్పుకున్నది ఏంటంటే, అవినాష్ రెడ్డి వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి, శంకర్ రెడ్డి వీళ్ళందరూ నన్ను బెదిరించారు, తప్పనిసరి పరిస్థితుల్లో నేను వాళ్ళకి సహకరించానని ఒప్పుకున్నాడు. లొంగిపోయానని ఒప్పుకున్నాడు. సిబిఐ దగ్గర వాళ్ళు రికార్డ్ చేశారు, అది ఎంటర్ అయింది ఆన్ రికార్డ్. ఈయన సహకరించి అంత్యక్రియలు అప్పుడే సునీత ఎంటర్ అయ్యి వాళ్ళ బిడ్డ పోస్ట్ మార్టం చేయకుండా ఎట్లా సాధ్యమవుతుందని పట్టుబడితే పోస్ట్ మార్టం చేయవలసి వచ్చింది. సో ఇవన్నీ అంశాలను పరిశీలించినప్పుడు ఈ శంకరయ్య అనేది నేరస్తులకి సహకరించాడు కాబట్టి ఆయన కూడా అందులో ఒక పార్టు.
ఎందుకు సహకరించాడు, ఏ లబ్ధి కోసం అంటే అప్పట్లో భయపడ్డాను అన్నాడు. తర్వాత ఇంకేం జరిగినా పక్కన పెడదాం. సో ఈ సంఘటనలు అన్నీ జరిగిన తర్వాత అప్పటి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఈ శంకరయ్యని సస్పెండ్ చేశారు. సీఐని సస్పెండ్, అంతవరకు బాగానే ఉంది. సీన్ కట్ చేస్తే అదృష్టమో దురదృష్టమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది. ఈ సస్పెండ్ అయిన శంకరయ్యనికి మళ్ళీ తీసుకున్నారు బ్యాక్. ఎందుకు? సింపుల్ లాజిక్. అక్కడ సహకరించాడు హత్య విషయంలో నేరస్తులకి, సో లబ్ధి పొందాలి కదా, మళ్ళీ సస్పెన్షన్ ఎత్తేసారు. సిబిఐ కూడా కోర్టులో పిటిషన్ వేశారు. వస్తున్నా అక్కడికి. సస్పెన్షన్ ఎందుకు ఎత్తేసారు అనేది నా క్వశ్చన్. అంటే లబ్ధి పొందారు కాబట్టి మీరు ఆయన రుణం తీర్చుకున్నారు. సెకండ్ అంశం, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సిబిఐ వాళ్ళు మెజిస్ట్రేట్ ముందు శంకరయ్యని తీసుకెళ్ళి 164 కింద స్టేట్మెంట్ ఇప్పించాలా. అంటే సిబిఐకి చెప్పిన అంశాలు ఈయన మెజిస్ట్రేట్ ముందు చెప్పాలా. తెలివిగా చట్టంలో ఉన్న లొసుకుల్ని ఆసరాగా తీసుకొని, అందులో ఎక్స్పర్ట్ వాళ్ళు ఈ టయాన్ని డిలే చేశారు. అందులో సిఐ కదా, ఈయన సిఐ వెనక సలహాదారులు కూడా ఎక్స్పర్ట్స్ కదా. జైళ్ళు కేసులు ఇవన్నీ వాళ్ళ కొత్త కాదు కదా. ఈయన మెజిస్ట్రేట్ ముందు స్టేట్మెంట్ ఇవ్వకుండా అవాయిడ్ చేస్తూ వచ్చారు. కాలయాపన, రకరకాల రీజన్స్. ఆ టైం గ్యాప్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకు పదవి ఇచ్చారు? ఒకటి, ఈ అంశాలు ఇట్లా ఉన్నప్పుడు ఈ సీన్ ఆఫ్ అఫెన్స్లో ఈయన సహకరించిన విషయం ఇవన్నీ తప్పు చేశాడు కాబట్టి, అధికార దుర్వినియోగం చేశాడు కాబట్టి వీటన్నిటిని ప్రస్తావిస్తూ మన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి తెలియజేశాడు. ఇది జరిగి ఎన్ని సంవత్సరాలైంది? ఇప్పుడు ఈయన లీగల్ నోటీస్ ఇచ్చింది September 18th. ఇన్ని సంవత్సరాలు పరువు నష్టం అయిందన్న విషయం ఈయనకి తెలియదా? ఆయనకి ఏం పరువు నష్టం తగ్గింది? నేను అనేది పరువు లేదనుకోండి, పరువు ఉంటే ఇన్ని సంవత్సరాల దాకా ఈయనకు పరువు నష్టం జరిగిందన్న విషయం తెలీదా? సరే, వైఎస్ వివేక కేసులో చంపినాళ్ళు, చంపించినాళ్ళు, కథారచన చేసినాళ్ళు, ఆయుధాలు కొనుక్కొచ్చిన వాళ్ళ కంటే కూడా మొదటి ముద్ద ఈయన సిఐ శంకర్ రెడ్డి. ఈయన అరెస్ట్ చేసి ఈయన్ని సిబిఐ ఎంక్వైరీ చేస్తే వాస్తవాలన్నీ బయటకు వస్తాయి. శంకరయ్య అండ లేకుండా అక్కడ అన్ని కార్యక్రమాలు జరిగే అవకాశమే లేదు. ఈయన హెల్ప్ బాగా చేశాడు కాబట్టి లబ్ధి పొందాడు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం మనం. ఈయన 1.45 crores పరువు నష్టం దావా లీగల్ నోటీసులు పంపించాడు. ఈ విషయం మీద కూడా మొన్న 2 days బ్యాక్ కూడా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా మొత్తం విషయాలన్నీ తెలియజెప్పాడు. నేనేమంటానంటే ఇన్ని సంవత్సరాల తర్వాత లీగల్ నోటీస్ September 18th పంపించారు. నా డౌట్ ఏమంటే September 16th సుప్రీంకోర్టు వివేకానంద హత్య కేసులో ఒక తీర్పు ఇచ్చింది. ఏమనంటే సునీతమ్మకి మళ్ళీ ట్రయల్ కోర్టులో, సిబిఐ కోర్టులో హైదరాబాద్లో పిటిషన్ దాఖలు వేసుకోండి. నెంబర్ 1. నెంబర్ 2, సిబిఐ వాళ్ళు మళ్ళీ విచారణ చేయండి, నిజాలు తేల్చండి. నెంబర్ 3, ఈ ట్రయల్ కోర్టు వాళ్ళు 8 వారాల్లో విచారణ కంప్లీట్ చేసి తేట తెల్లం చేయండి అని చెప్పింది. ఇప్పుడు ఆమె పిటిషన్ వేస్తున్నారు, సిబిఐ వాళ్ళు మళ్ళీ విచారణ చేస్తారు. ఇదంతా జరిగింది సుప్రీంకోర్టు వ్యవహారం 16th. ఈయన నోటీస్ ఇచ్చింది 18th. దీనికి ఏమన్నా లింక్ ఉందా అంటున్నా నేను. లింక్ ఉండొచ్చండి, వాళ్ళ తెలివితేటలు ఏంటో దాన్ని డ్రాగన్ చేయటాకు. అంటే వీళ్ళు మళ్ళీ విచారణ చేసినప్పుడు అవినాష్ రెడ్డి, ఆ హంతకులకు సహకరించిన వాళ్ళు మొత్తం మళ్ళీ విచారణ చేయాల్సి వస్తుంది. అంటే ఇది మళ్ళీ ఎవరి మెడకు చుట్టుకుంటుందో తెలియని పరిస్థితి ఒకటి. రెండో అంశం, ఈ మధ్యకాలంలో జగన్ రెడ్డి గారు స్వయంగా మాట్లాడుతూ నేను నెక్స్ట్ ఎలక్షన్లో ఎంపీకి పోటీ చేస్తా అన్నాడు. అంటే అవినాష్ రెడ్డి ప్లేస్ కడప ఎంపీ. అంటే ఏంది అవినాష్ రెడ్డి ఇందులో అరెస్ట్ అవుతాడని డిసైడ్ అయిపోయాడు జగనన్న. మరి అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అవుతాడు ఆ కేసులో. అది నెక్స్ట్గా ఫస్ట్ అఫెన్స్లో ఉంది ఆయన కదా, అది నెక్స్ట్. జగన్ రెడ్డి గారు అరెస్ట్ అవ్వడానికి ఇంకా చాలా కేసులు ఉన్నాయి, ఇది ఒకటే కాదులే. కానీ సో ఈ మాట ఎందుకు అన్నాడు ఒకటి. రెండో వైపు ఇంకో సైడ్ మనం వినిపిస్తున్న మాట ఏంటంటే భారతిరెడ్డి గారు పార్టీ పగ్గాలు తీసుకుంటున్నారు, జగన్ రెడ్డి గారు ఎప్పుడు అరెస్ట్ అవుతారో తెలియదు, ఏ కేసులు అరెస్ట్ అవుతారో తెలియదు. లిక్కర్ కేసు మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయిన తర్వాత వీళ్ళ కుటుంబ సభ్యులుగా చెప్పబడుతున్న అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి సంబంధించిన పేపర్ కంపెనీస్ అన్ని వెరిఫై చేస్తే, విచారణ చేస్తే కీలకమైన డాక్యుమెంట్స్ దొరికినాయి. అందులో అంతిమ లబ్ధిదారుల వైపు స్పష్టమైన ఆధారాలు దొరికినాయి అని ఒక ప్రచారం జరుగుతుంది. అంటే అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతాడేమోనని జగన్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తాడు, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడని భారతిరెడ్డి పార్టీ పగ్గాలు చేపడుతుంది. అది నేను భారతిరెడ్డి కూడా అరెస్ట్ అయితే అప్పుడు ఎవరు చేపడతారు? అప్పుడు వీళ్ళు ప్రజల్లోకి ఏం ఫోకస్ చేస్తాడంటే తండ్రి లేని వాడిని తల్లి చెల్లి వదిలేసింది, కుటుంబ సభ్యులు అరెస్ట్ అయ్యారు, ఇక మీరే చూసుకోండి అంటాడు. అంటే ఇంకా వేరే ఆప్షన్ ఏముంది సార్? ఈ కేసులు ఎంత గందరగోళంగా తిరుగుతున్న పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఎవరు పెట్టడానికి సిబిఐ కోర్టు అనుమతించింది. 15 రోజులు ట్రిప్ అని చెప్పి వెళ్తున్నాడు. అసలు ఈ తలకాని పంత నాకెందుకు, ఇక్కడ ఎట్టాగా ఆస్తులు రికవర్ అయ్యే పరిస్థితి లేదు. ఇప్పుడు ఈడీ కేసులు ఇప్పుడు అప్పుడే తేలవు, పోతే 40-50 వేల కోట్ల రూపాయలు లేదా 1 లక్షల కోట్ల రూపాయలు ఆస్తులు పోతాయి. ఇక్కడ బయటికి తరలించిన 10 లక్షల కోట్ల రూపాయలు అయినా మనకు ఉన్నాయి కదా, మనం అక్కడి నుంచి రాకుండా ఉంటే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో అక్కడే సెటిల్ అయిపోతే ఏంటి పరిస్థితి?
అంటే నేనేమంటానంటే నా అభిప్రాయం ఏంటంటే ఇట్ మే బి టూ ఎర్లీ టు టేక్ సచ్ ఎ డెసిషన్ బై జగన్ రెడ్డి. ఇంకా కొంత టైం తీసుకొని ఆ డెసిషన్ తీసుకుంటారు కానీ ఇప్పుడే తీసుకోరు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే అంటే ఇక్కడే ఉంటే భార్య భర్త ఇద్దరు అరెస్ట్ అయ్యే పరిస్థితి ఉన్నప్పుడు ఎక్కడున్నా కూడా ఒకవేళ అన్నీ క్లియర్ అయితే అరెస్ట్ చేసి తీసుకొస్తారు. అది ఓన్లీ టైం కిల్లింగ్ తప్ప వేరే లేదు. ఇప్పుడు నేనేమంటానంటే ఈ సార్ టైం కిల్లింగ్ అంటే విజయమాల్యని ఇంతవరకు తీసుకురాలేకపోయారు, నీరవ్ మోదీ అతను ఎవరిని తీసుకురాలేరు, ఇంకో మోదీ ఎవరిని నాని కూడా తీసుకురాలేపారు ఇంతవరకు. ఇలా ఆర్థిక నేరాలు చేసిన ఎవరిని కూడా తీసుకురాలేపారు వెనక్కి. అంటే ఎందుకంటే చట్టంలో ఉన్న లొసుకుల్ని ఆధారంగా చేసుకొని దీనికి ఎగ్జాంపుల్ అంత దూరం కూడా వద్దు. 32 కేసులు ఉన్నాయి సిబిఐ ఈడీ. వీటిల్లో 12 సంవత్సరాలు ఈయన పుష్కరోత్సవాలు జరుపుకుంటున్నాడు. ఇప్పుడు పుష్కరం అయింది, కంప్లీట్ పుష్కరోత్సవాలు జరుపుకుంటున్నాడు అందరూ దసరా బతుకమ్మ జరుపుకుంటే. సో ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఎలా ఉండగలుగుతున్నారు సక్సెస్ఫుల్గా బెయిల్ జీవితం అంటే చట్టంలో ఉన్న లొసుగులు డిశ్చార్జ్ పిటిషన్స్ వేసుకుంటూ లాగి సాగదీస్తూ తెలుగు సీరియల్ లాగా ముందుకెళ్తా ఉన్నారు. సరే మనం అది పక్కన పెడితే ఇప్పుడు ఈ సిఐగా ఉన్న వ్యక్తి విఆర్లో ఉన్నాడు, కర్నూలులో వేకెన్సీ రిజర్వ్లో. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి వాడు మళ్ళీ జాబ్ విఆర్లో పెట్టారు. అయితే ఈయనకి ఏమై ఉండవచ్చు అని మనం ఒకసారి లింకప్ చేసుకుంటే, ఒకటి వివేక హత్య కేసు మళ్ళీ రీవిచారణ జరగటం ఒక పాయింట్ అయితే, రెండో పాయింట్ గతంలో గోరంట్ల మాధవ్ ఇట్లానే సర్కిల్ ఇన్స్పెక్టర్గా చేసి ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సహాయ సహకారాలు అందించడం వల్ల ఆయనకు ఒక పదవి ఇచ్చారు, టికెట్ ఇచ్చారు, గెలిచాడు, పదవి అనుభవించాడు, లబ్ధి పొందాడు. సో అదే ఫార్ములా ఇప్పుడు ఈసీఐకి కూడా అప్లై చేస్తున్నారు. ఆ ఆశతోటి ఈయన మళ్ళీ ఇటువంటి దానికి ధైర్యం చేశాడు అనేదైతే స్పష్టంగా మనకు అనిపిస్తూ ఉంది. దీని వెనక ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉండటానికి అవకాశం ఉంది. ఎందుకంటే అప్పుడు సహకరించింది వాళ్ళకి, అప్పుడు సస్పెండ్ అయితే మళ్ళీ సస్పెండ్ తొలగించింది వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు ధైర్యం చేశాడంటే గోరంట్ల మాధవ్కి ఇచ్చినట్టు వీళ్ళు పదవి సీటు ఆశ చూపించి ఉండవచ్చు, వెనక వీళ్ళుండి ఆడిస్తున్న నాటకం లాగా మనకి స్పష్టంగా అర్థమవుతాం. ఎమ్మెల్యే సీటు స్పష్టంగా హామీ ఇచ్చారంట, రాప్తాడు కానీ ధర్మవరం కానీ రెండిట్లో నీ ఛాయిస్ నీదని చెప్పారంట క్లియర్గానే అతనికి. దాంతోపాటు ఇప్పుడు ఉద్యోగం పోతే భారత సిమెంట్స్లో సెక్యూరిటీ ఆఫీసర్గా నియమిస్తామని కూడా హామీ ఇచ్చారంట. అంటే వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏ హామీ ఇవ్వకపోతే, ఇప్పుడు మీరు ప్రస్తావించినట్టుగా ఒక ఎంప్లాయీగా ఉన్నటువంటి ఈ స్థాయి ఎంప్లాయీ చీఫ్ మినిస్టర్కి లీగల్ నోటీసులు పంపించే అంత ధైర్యం అయితే జనరల్గా ఉండదు. ఈ విషయం మీద డీజీపీ గారు కూడా స్వయంగా విచారణ చేస్తున్నారు. అంటే ఏం జరిగింది, వెనక ఎవరున్నారు అనేది ఇంటెలిజెన్స్ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. అయినప్పటికీ జనరల్గా పబ్లిక్ విశ్లేషణ సూక్ష్మంగా డాట్స్ అన్ని కలుపుకుంటే దీని వెనక వీళ్ళుండి ఇతన్ని అడ్డుపెట్టి నాటకం ఆడిస్తున్నారు, ఈ కథ అంతా ఇట్లా జరుగుతుంది అనేది అయితే స్పష్టంగా జరుగుతూ ఉంది. సరే, ఇక్కడ మనం కొంచెం లోతుగా చూస్తే లిక్కర్ స్కామ్లో సిట్టు దూకుడుగా వ్యవహరిస్తుంది. ఆ కేసు వరకు చాలా పకడ్బందీగా చాలా స్పీడ్గా చేస్తున్నారు వాళ్ళు. మిగతా ఆ వ్యవస్థలోని మిగతా విభాగాలు ఏదైనా తీసుకోండి, ఏ కేసు కూడా నత్తనడకనే సాగుతున్నాయి. ఇంతవరకు పిన్నెల్లి వెంకటరామరెడ్డిని అరెస్ట్ చేయలేకపోయారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ 15 మాసాలు అతను అండర్గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు. ఇవాళ తొలిసారిగా జంట హత్య కేసులో విచారణకు వచ్చాడు. ఈ రోజున విచారణ చేసి అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా అతన్ని? ఇక్కడ చిన్న లాజిక్ అండి. ఇప్పుడు మీలాగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా సందర్భాల్లో ఇంతమంది నేరస్తులు బయట స్వచ్ఛందంగా తిరుగుతున్నారు, మీడియాలో ధైర్యంగా మాట్లాడుతున్నారు, వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని ప్రశ్నిస్తున్నారు. అసహనంగా ఉన్నమాట వాస్తవం. అది మీరు ప్రస్తావించినట్టుగా పిన్నెల్లి సోదరులే కాకుండా మరి ఆడుదాం ఆంధ్రాలో పెద్ద అవకతవకలు జరిగినాయని విజిలెన్స్ వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. అంబటి రాంబాబుకి లిక్కర్ స్కామ్లో ట్రాన్స్పోర్ట్ విషయంలో ఇన్వాల్వ్ అయ్యాడని విజిలెన్స్ వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. పేర్ని నాని అప్పట్లో మనకి రైస్ కేసు ఒకటి పక్కన పెడితే ఈ పట్టాలు దొంగ పట్టాలు భూమి ఉంది, దేవాలయ భూమి ఒకటి వెలుగులోకి వచ్చింది. అయినా సరే ఆయన ప్రెస్లో మాట్లాడుతూనే ఉన్నాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ఇంకా యాక్షన్ ఎందుకు తీసుకోలేదు అన్న క్వశ్చన్ అయితే వస్తూ ఉంది. అయితే ఎన్డీఏ కూటమి కానీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన విధంగా సడన్గా ఏమీ అంటే లీగల్ ప్రొసీడింగ్స్ ఫాలో అవ్వకుండా వైలేట్ చేసి అరెస్టులు చేసుకుంటూ పోతే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి మీరు అర్థం చేసుకోండి. చట్ట పరిధిలో వెళ్ళాలి మనం, చట్టం అతిక్రమించి వెళ్ళొద్దు. వాళ్ళు చేసిన పని మనం ఎందుకు చేయాలి, చేయకూడదు కదా. మీరు చట్ట పరిధిలో వెళ్ళండి సార్. 15 మాసాలు అయిపోయినా కూడా ఇంకా చట్టపరిధి అంటే ఇంకా 3 సంవత్సరాలు సాగదీస్తారు ఈ పోలీసులు. అట్లా అంటే మనం ఇప్పుడు వాళ్ళ పార్టీ ఫిలాసఫీ ఒక్కో పార్టీకి ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. ఆ రోజు అప్పట్లో నైట్ వచ్చి అరెస్ట్ చేశారు. సరే, అప్పట్లో ఆధారాలు చెప్పలేదు, ఏ కేసు చెప్పలేదు, ఏందో రీజన్ చెప్పలేదు, తర్వాత చెప్తామన్నారు.
అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిలాసఫీ. మరి ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఆ విధంగా ఎవరినన్నా చేసిందా? ఈ రోజుకి కూడా కొడాలి నాని బయట ఉన్నారు, పేరుని నాని బయట ఉన్నాడు, వీళ్ళందరూ బయట ఉన్నారు కదా. అంటే వీళ్ళ ప్రిన్సిపల్ ఏంటంటే ఆ విధంగా మనం చెయ్యొద్దు, తగిన ఆధారాలతోటి ప్రాపర్గా వెళ్ళాలా అనేది వీళ్ళు స్పష్టమైన నిర్ణయం తీసుకున్నట్టుగా, దానివల్ల డిలే అవుతున్నట్టుగా, దానివల్ల మీరు అన్నట్టు చాలామంది ప్రజలు కూడా ఈ అసహనానికి గురి అవుతున్నట్టుగా అయితే వాస్తవమే. చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం కరెక్టే సార్. ఆయన అప్రదిష్ట రాకూడదు, వ్యవస్థలు ఆ పని అవి చేసుకోవాలని చెప్పి ఆయన నిర్ణయం తీసుకున్నారనుకోండి, ఆ వ్యవస్థలు పనిచేయట్లేదని చెప్పి ఆరోపణలు. వ్యవస్థలు ఒక్కసారి పూర్తిగా భ్రష్టు పట్టి గడిచిన 5 సంవత్సరాలు వ్యవస్థలు కావచ్చు, అందులో ఉన్న అధికారులు కావచ్చు, ఇవన్నీ మలినమైపోయి కలుషితంగా ఉన్నటువంటి వ్యవస్థలు, సిస్టాన్ని ఒకసారి ప్రక్షాళన చేయటం అనేది మినిమం కొంత టైం పడుతుంది. ఆ ప్రక్షాళన చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు. సో ఇదంతా ఒకేసారిగా ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ కావచ్చు, అక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద స్థాయిలో ఉండటం వల్ల ఈ ప్రక్షాళన అనేది ఒక్క సింగిల్ 1 ఇయర్లో సాధ్యం కాకపోవచ్చు. ప్రాక్టికల్ డిఫికల్టీ మనం చూసినట్టయితే చిన్న చిన్న అంశాలంటే ముందుకెళ్ళొచ్చు. ఒక పక్కన ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ భారీగా ఉన్నాయి. వాళ్ళు కూటమి వచ్చిన తర్వాత రకరకాల విషయాల మీద శ్వేతపత్రాలు కూడా రిలీజ్ చేశారు. సో ఎక్కడ పట్టుకున్నా కూడా ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్, అక్రమాలు, ఇటువంటి దందాలు ఇవన్నీ వెలుగులోకి వస్తున్నాయి. వీటన్నిటిని సెటరైట్ చేయాలా, సిస్టమ్ స్ట్రీమ్ లైన్ చేయాలనేది ఒక అంశం. రెండో అంశం, అప్పట్లో ఉన్న అధికారులు ఇప్పుడు అధికారులు ఒకరే. వీళ్ళందరినీ గంపకొత్తగా తీసేసి వేరే వాళ్ళని తీసుకొచ్చి పెట్టలేము. సో వాళ్ళని మళ్ళీ మనకి ఈ కూటమికి తగ్గట్టుగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కసారిగా మనిషి అన్నాడు అవినీతికి అలవాటు పడి గత ప్రభుత్వంలో, ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ వచ్చేసి మారిపోవటం అనేది టేక్స్ ఇట్స్ టైం. వీళ్ళకి అనుగుణంగా ప్రవర్తించడం కోసం మొత్తాన్ని తీసి కొత్త వాళ్ళని పెట్టలేరు. కాబట్టి ఇట్లా ప్రాక్టికల్గా ఇబ్బందులు కొన్ని కూటమికి ఉండటం వల్ల కొంత డిలే అవుతుంది. ప్రజల అసహనానికి గురి కావద్దు, లీగల్ ఫ్రేమ్వర్క్లో జరుగుతుంది, వెయిట్ చేయాలనేది నా అభిప్రాయం. మీరు చెప్పిన ఉదాహరణ ఎలా ఉందంటే, కిందటి సంవత్సరం బుడమేరు పొంగి విజయవాడంతా మూలకేసిపోయి మట్టి కొట్టుకుపోయి ఇళ్ళని నాశనం అయిపోయిన పరిస్థితి చూసాం. వాటిని చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడి సుమారు 20 రోజులు అనుకుంటా, ఆఖరికి ఇంట్లో మట్టిని కూడా, గార్బేజ్ని కూడా ఫైర్ ఇంజిన్లు పెట్టి క్లీన్ చేయించాడు ఆయన దగ్గరుండి. ఆ పరిస్థితి రావాలంటారు ఇప్పుడు. అట్లా ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నారంటారు. ప్రక్షాళన ఇప్పుడు ఆ పరిస్థితి మీరు చెప్పింది రైట్ ఎగ్జాంపుల్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అంటే ఒక్కసారిగా వాష్ చేయాలన్నా కూడా కొంత టైం పడుతుంది కదా. ఇళ్ళు కాబట్టి ఫైర్ ఇంజిన్ ఫోర్స్ తోటి వాటర్తో వాష్ చేశారు. కానీ సిస్టంలో ఉన్న వ్యక్తుల్ని, సిస్టాన్ని భ్రష్టు పట్టిస్తే నార్మల్గా తీసుకురావడానికి కొంత టైం పడుతుంది. అసహనానికి గురి కావద్దు అనేది ప్రభుత్వం చెప్తున్నారు. నాలాంటి వాళ్ళు కూడా దాన్ని వేరే రకంగా నెగిటివ్గా ప్రచారం చేయొద్దు అని నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సార్, ప్రజల్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే అసహనం. దొంగ అంటే వాడి నోరు మూయించకపోగా ఇంకా ఎన్నాళ్ళు మనం అబాండాలు మోయాలి అన్నదే ప్రశ్న. అంతకంటే అంటే మీరు ప్రస్తావించిన అంశాలని నేను ఇప్పుడు ఈ మధ్యకాలంలో అసెంబ్లీలో ప్రతిపక్షం లేదు కానీ స్వపక్షం వాళ్ళే ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఇటువంటి క్వశ్చన్స్ కొన్ని అడుగుతున్నారు. ఇది రియల్గా జరిగిన సంఘటన. అడుగుతున్నారు పాపం, వాళ్ళు లేని లోటు వీళ్ళు పోషిస్తున్నారు. అయినప్పటికీ ఈ కూటమి ప్రభుత్వంలో మెయిన్ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానాన్ని ఆయన చాలా సందర్భాల్లో వాళ్ళకి చెప్తున్నాడు, ప్రజలకి చెప్తున్నారు. కొంత ఓపిక పట్టండి, మొత్తం ఒక్కసారిగా మారటం అనేది టైం పడుతుంది, సహనం వహించండి ఒకటి. రెండోది, ఆరోపణలు నిరూపించకుండా అప్పట్లో వాళ్ళు చేసినట్టు మనము చేస్తే వాళ్ళకి మనకి తేడా ఉండదు అనేది ఒక స్పష్టమైన ఆలోచన విధానంతో వెళ్తున్నారు కాబట్టి డిలే అవుతుందని నేను అనుకుంటున్నాను. బుడమేరు విజయవాడను ముంచేసినట్టు రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ముంచేసి పారిపోయాడని, ఆ వ్యవస్థలను కానివ్వండి, ఆ పరిశ్రమలని, ఆ ప్రజల్ని సంరక్షించుకుంటా, బాగు చేసుకుంటా, అభివృద్ధి చేసుకుంటా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎప్పుడూ కష్టపడినంత ఇప్పుడు కష్టపడుతున్నారని, అంతకుముందు గతంలో 18 గంటలు కష్టపడేవాడని ఇప్పుడు 22 గంటలు కష్టపడాల్సిన పరిస్థితి వచ్చిందని చంద్రబాబు నాయుడు గారు ప్రక్షాళన చేసి అవినీతి పరులను శిక్షిస్తారని ఎలాంటి సందేహం పెట్టుకోవాల్సిన అవసరం లేదంటూ విశ్లేషించిన కొత్త రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.